హలో మేడం నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మేము సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నామండి. నా పేరు జర్నలిస్ట్ బాలాజీ అండి. చెప్పండి మేడం ఫ్రీగానే ఉన్నారా? ఒక 2 minutes మాట్లాడమని కాల్ చేసామండి. మ్యామ్ యాక్చువల్లీ మన బాసర పుణ్యక్షేత్రంలోని దేవాదాయ శాఖలో ఉన్నటువంటి హోటల్ జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించినటువంటి హోటల్ ఏదైతే ఉందో దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు మేడం? అంటే మీరు చార్జ్ తీసుకొని కూడా ఒక 15 days అవుతుంది అంతే. మీ నోటీస్కి ఎలా వచ్చింది మేడం? అంటే ఏమని వచ్చింది? దానిపైన ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా మేడం హోటల్ పైన? మాకు కంప్లైంట్ ఏమి రాలేదనుకుంటానండి. మా వాళ్ళు ఎవరు నా ముందు ఏం కంప్లైంట్ పెట్టలేదు అసలు మేడం. యా అంటే మేడం ఒక చిన్న విషయం మేడం, అంటే కంప్లైంట్ వస్తేనే మీరు దానిపైన చార్జ్ తీసుకుంటారా, చర్యలు తీసుకుంటారా, లేకపోతే అంటే మీ దృష్టికి వచ్చినా కూడా అది మీరు తీసుకుంటారా అనేది? నా దృష్టి కంటేనండి నేను రాకతల్లికి అయ్యిందటండి చెప్పుకుంటున్నారు. అది కూడా నాకు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఒక 4-5 రోజుల తర్వాత నేను గోదావరి ఘాట్కి వెళ్ళినప్పుడు ఎవరో చెప్తుంటే ఏంటి అక్కడ ఏమైంది అని అప్పుడు నేను అడిగాను. నాకు ఎవరు చెప్పను కూడా చెప్పలేదు అసలు మేడం. ఏమైంది అని అడిగితే ఇలాగా ఒక ఏదో యూట్యూబ్ లో ఏదో వచ్చింది అని చెప్పని అన్నారు. అవునండి. ఏంటిది అని అంటే ఇదిగో ఇక్కడ ఈ హోటల్ దగ్గర ఎవరో డ్రింక్ చేశారని చెప్పని ఏదో అంటున్నారమ్మా అని అన్నారు. అంటే ఏంటిది అని చెప్పని అడిగాను. అంటే అది గోదావరి వచ్చి వెళ్ళిపోయిందంట నాకు వాళ్ళు చెప్పింది అన్నమాట. చెప్పండి. ఆ గోదావరి వచ్చి వెళ్ళిపోయింది, హోటల్ ఏమో క్లోజ్ చేసి ఉంది. ఆ క్లోజ్ చేసిన గోదావరి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ నైట్ లో ఎవరో ఊళ్ళో వాళ్ళు ఎవరో వచ్చి అక్కడ హోటల్ ముందు కూర్చొని తాగారునో లేకపోతే ఎలాగనో ఏదో చెప్పారండి. నాకు దాంతో అర్థం కాదా, వాళ్ళ దాంతో కూడా నాకు చెప్పాలి. ఇది నైట్ టైం లో జరగలేదండి. హోటల్ ముంగలు కూర్చున్నారా, హోటల్ లోపల కూర్చున్నారా కూడా నాకు వాళ్ళు చెప్పలేదు. ఏదో ఈ హోటల్ కాడా అన్నారు, అంటే అది లోపల బేటా కూడా నాకు తెలియలేదు. సరే ఇంకా మరి అది ఏంటిది అనేది కూడా నాకు అసలు తెలియదు వాస్తవానికి. మేడం అంటే మీరు చార్జ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ బాధ్యత మీ పైన ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీరు బాసరా ఈవోగా మీరు విధులు నిర్వర్తిస్తున్నారు ఇప్పుడు. సో తప్పేదో రైట్ ఏదో అనేది ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా మీ పైన ఉంటుంది మేడం. ఎందుకంటే మేము హైదరాబాద్లో కూడా దేవాదాయ శాఖ అధికారులను మేము కలవడానికి చాలా మేము ప్రయత్నిస్తున్నాము. దాంతోపాటు మాకు ఉన్నటువంటి స్కెడ్యూల్స్లో ఇక్కడ ఏం జరుగుతుందనే దాని గురించి మేము పెట్టడం జరుగుతూ ఉంది. సో మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత అంజలీదేవి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా రెస్పాన్స్ ఉంది అని చెప్పేసి నాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. బట్ మీరు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారండి. ఏం చర్యలు తీసుకుంటారంటే అసలు ఆ విషయం ఏదో నాకు తెలియదండి. నాకు తెలిస్తే నేను యాక్షన్ తీసుకుంటా మేడం. ఇప్పుడు దాదాపుగా 15 రోజులు టైం అవుతుంది మేడం అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి. మీరు కూడా చార్జ్ తీసుకొని ఎన్ని డేస్ అవుతుంది మేడం మీరు చార్జ్ తీసుకొని? నేను ఫోర్త్ వచ్చి చార్జ్ తీసుకొని వెళ్ళాను. ఓకే. 6th కి వెళ్ళాను. ఓకే. 6th వెళ్ళాను. తర్వాత 7, 8, 9, 10th వచ్చాను. 9th కో 10th కో వచ్చాను. అంటే ఆల్మోస్ట్ ఈ రోజు 21 అంటే కూడా 10 days అవుతుందండి మీరు చార్జ్ తీసుకొని. అవునండి, 2 weeks అవుతుంది మేడం. అంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే ఇప్పుడు దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఎవరైతే అధికారులు ఉన్నారో మీకు అక్కడ జరిగినటువంటి విషయం పైన ఒక కంప్లైంట్ ఇస్తే దానిపైన మీరు చర్యలు తీసుకుంటారు అంతేనండి? దేవాదాయ శాఖలోనే కాదండి, నేను ఉన్నప్పుడు ఎలాంటి న్యూస్ నా ముందుకు వచ్చినా నేను యాక్షన్ తీసుకుంటాను. ఖచ్చితంగా అండి. ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ పైన అయితే ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుంటారని చాలా మంది హిందూ బంధువులు అంటున్నారు. అండ్ దట్టు అక్కడికి వస్తున్నటువంటి డివోటీస్ ఎవరైతే మన భక్తులు ఎవరైతే ఉన్నారో అంజనీదేవి గారు అక్కడికి వచ్చిన తర్వాత దానిపైన యాక్షన్ తీసుకుంటారని చాలా నమ్మకంగా ఉన్నారండి. ఖచ్చితంగా ఆ నమ్మకం పోగొట్టుకోకూడదు అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఒకటి నేను అక్కడ అది పరిశీలించి మొత్తం ఎంక్వైరీ చేసి అది రిపోర్ట్స్ ఎలా ఉంటే దాని ప్రకారం నేను చర్యలు కంపల్సరీ తీసుకుంటాను. మేడం ఇంకా ఎన్ని డేస్ టైం పడుతుంది మేడం? అంటే మీరు చార్జ్ తీసుకున్న తర్వాత దాదాపు 10 రోజులు అవుతుంది ఇప్పటికి. మాకు ఇచ్చారన్న ఇక్కడ మన హోటల్ ఏంటండి అది గోదావరి ఘాట్ న్యూసెన్స్ ఏదో జరిగింది కదా,
అది మనకు వచ్చిందా? రాలేదా? వీడియో కూడా రాలేదా మనకి? కంప్లైంట్ అసలు ఎవరు పేపర్ కటింగ్లు కూడా ఎందుకు పేపర్ లో రాలేదా? యూట్యూబ్ లో వాళ్ళు వీళ్ళు వింటున్నారా? అదే కాదండి, యూట్యూబ్ లో తీసిన వాళ్ళు కనీసం మరి ఈవో కన్నా పెట్టాలి కదా ఇలా జరిగిందండి అనేసి. హలో మేడం చెప్పండి మేడం, వింటున్నాం కనీసం మేడం. మేము బాసరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా మేము కంప్లైంట్ చేసాము. దట్టు ఇంకోటి ఏంటంటే అక్కడ కంప్లైంట్ చేశారు కదండి. అవునండి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు కదా, మరి మాకు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు కదా మేడం. మీరు చెప్తున్నారు ఇక్కడ ఒక క్లియర్ గా మేమే 9th నుంచి చార్జ్ తీసుకున్నామని చెప్పారు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఈవో గారు ట్రాన్స్ఫర్ అయ్యారు అని చెప్పి కూడా మీరే చెప్తున్నారు. అక్కడ మేము ఎలా వచ్చి మేము ఇస్తాము అంటే మీ దృష్టికి వస్తేనే మీరు చార్జ్ తీసుకుంటారా లేకపోతే లేదా అండి? ఒకటి వినండి, ఈవో ఉన్నా లేకపోయినా, ఈవో ఆఫీసులు ఈవో లేకపోయినా ఏఈఓలు ఉంటారు, సూపరింటెండెంట్లు ఉంటారు, అందరూ ఉంటారు. మీరు ఎవరు ఇచ్చేసి వెళ్ళిపోయారు మ్యామ్. డెఫినెట్లీ మేము వస్తున్నాం, మా టీమ్ తో సహా మేము వస్తున్నాము. దాంతో పాటు హిందూ సంఘాలను మేము తీసుకొని వస్తున్నాము. మరి ఆ రోజు మేము మీకు బహిరంగంగానే మేము మీకు ఈ లేఖను ఇస్తాము ఇక్కడ జరిగినటువంటి విషయం పైన. సో అప్పుడు మీరు అంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చాలా మంది వెయిట్ చూస్తున్నారు మేడం. అయ్యో తప్పకుండానండి, నాకు అసలు నా కంప్లైంట్ ఏంటి తెలియకుండా నేను చేయలేను కదా, అందుకని అడుగుతున్నాను మేడం. అక్కడ ఇన్సిడెంట్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ హాట్ టాపిక్ గా మారింది. ఒక దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఒక హోటల్ ని ఒక బార్ లాగా చేసేసి దాంట్లో మద్యం, దాంతో పాటు ఈ ధూమపానం అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ దాంట్లో వీడియోస్ అనేది క్లియర్గా ఉంటాయి. ఒక దేవాదాయ శాఖలో ఉన్నటువంటి హోటల్లో ఇవన్నీ కూడా చేయకూడదు అనేది ప్రతి ఒక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా మేడం. కరెక్టే, 100% కరెక్ట్, నేను కాదని అంటలేదు. కానీ అది అసలు నేను చూడలేదు, ఈవెన్ చదవను కూడా చదవలేదండి. నాకు అసలు మేడం మీ దృష్టికి రాలేదా? ఇది మీ దృష్టికి రాలేదా? మీరు చార్జ్ తీసుకున్న తర్వాత రాలేదు. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా ఎప్పుడో వెళ్ళితే ఎవరో గుసగుసలు ఆడుతున్నారు ఇక్కడ ఇదే అని. ఏంటిది ఇదే అంటే అప్పుడు చెప్పారు. చెప్పింది కూడా నాకు ప్రాంతం చెప్పలేదు. ఓహో మనకు సంబంధించింది కాదు కావాలి అని నేను వదిలేసాను. సంబంధించింది కాదులే అనేది కాదు మేడం. ఇక్కడ మీకు అక్కడ గుసగుసలు వినిపించినా కూడా జస్ట్ అంజనీదేవి గారు కారణం కాదు కదండి మేడం. ఇక్కడ ప్రైవేట్ హోటల్ ఉంది, అది ప్రైవేట్ హోటల్ కాదండి. ప్రైవేట్ హోటల్ కూడా ఉంది అక్కడ ప్రైవేట్ హోటల్లో జరగలేదండి. ప్రైవేట్ హోటలా మన హోటలా ఏదో కూడా అర్థం కాలేదు అక్కడ మేడం. మనకు సంబంధించింది అయితే మనకు కంప్లైంట్ ఇచ్చిండే వాళ్ళు కదా అనేసి అనుకున్నాను మేడం. యాక్చువల్లీ నేను అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము దాదాపు 10 రోజుల పాటు మేము హైదరాబాద్ లో ఉన్నాం మేడం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ల గురించి మేము ప్రతిదీ కూడా మేము ఆరా తీయడం జరిగింది. విత్ ఎవిడెన్స్ తో సహా మేము టెలికాస్ట్ అనేది చేయడం జరిగింది. సో దీంట్లో మీరు 9th నుంచి చార్జ్ తీసుకునే టైంలో ఈ 10 days లో అక్కడ ఉన్నటువంటి మీరే అంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఈవో కింద ఎవరైతే డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఇష్యూ పైన మరి ఎందుకు కనపడలేదు మేడం? దీన్ని అంటే ఏదైనా పత్రికా ప్రకటనలు కావచ్చు లేకపోతే దేంట్లో న్యూస్ లో వస్తే మాత్రమే మీరు పట్టించుకుంటారా? అలా ఏం లేదండి, న్యూస్ లో వచ్చినా మేము చూసి మేము యాక్షన్ తీసుకుంటాం మేడం. ఇక్కడ మీరు 9th నుంచి రావాలి కదా మేడం. ఇక్కడ మీ దృష్టిలోకి రాకపోవచ్చు, బట్ అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖలో ఉన్నటువంటి బాసర పుణ్యక్షేత్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం పైన తెలుసు. మరి మీ దగ్గరికి ఎందుకు తీసుకురాలేదు మేడం ఈ విషయం పైన? మీ కింద అధికారులు మా కింద అధికారులు మరి ఎందుకు తీసుకురాలేదని నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీరు అంటుంటే అది మాదా అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అడగాలి వాళ్ళని కూడా. ఖచ్చితంగా అడగాలి మేడం, ఎందుకంటే ఇక్కడ ఎవరికి ప్రాబ్లం కావద్దు. ఎందుకంటే అది పుణ్యక్షేత్రం, అమ్మవారికి సంబంధించినటువంటి హోటల్, అది దేవాదాయ శాఖలో ఉన్నటువంటి హోటల్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ అడగాలి, రేస్ చేయండి అని చెప్పేసి చెప్తే మేము ఇవాళ 2 days నుంచి నేను నిన్న కూడా మేము కాల్ చేసామండి. మీరు బిజీగా ఉన్నారు, మేము మళ్ళీ చేస్తామని అన్నారు. మళ్ళీ మీరు మాకు కాల్ కూడా చేయలేదండి. మేడం మేము మీకు చెప్పామండి ఆల్రెడీ. మ్యామ్ మీరు యాక్చువల్లీ నిన్న లైవ్ లో ఉన్నారు మేడం, కాకపోతే మీరు అక్కడ ఏదో పనిలో ఉన్నారు అని చెప్పేసి మాట్లాడేగానే నేను ఇంకా కాల్ కట్ చేయడం జరిగిందండి. సో చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. అక్కడ ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పైన, దాంతో పాటు
ఆ ఏదైతే హోటల్ టెండర్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయాలని చాలా మంది హిందూ సంఘాల నాయకులు, భక్తులు చాలా మంది డిమాండ్ చేస్తున్నారండి. తప్పకుండా అండి, నేను చూస్తాను. చూసి అది ఎంక్వైరీ చేయించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. డెఫినెట్లీ అండి. ఎందుకంటే మేము కూడా చలో బాసరా అనే ఒక ప్రోగ్రామ్ అనేది మేము పెట్టుకోవడం జరుగుతూ ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడుతూ, హిందూ దేవాలయాల్ని కాపాడుతూ ఈ యొక్క చాలా మంచి పెద్ద కాన్సెప్ట్తో మేము రావడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పటికీ 10-15 రోజులు అవుతున్నా కూడా మీ దృష్టికి తీసుకురాకపోవడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంజనీదేవి గారు అక్కడికి ఈవోగా వచ్చిన తర్వాత మాకు చాలా మంది కాల్ చేశారు, మేడం చాలా స్ట్రిక్ట్, ఇట్లాంటి వాటిపైన ఉపేక్షించేదే లేదు, అసలు దీని గురించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి అన్నారు. బట్ మేము కూడా వెయిట్ చేయడం జరిగింది. చలో అక్కడ ఎలా ఇనిషియేట్ తీసుకొని దీనిపైన వాళ్ళు మాట్లాడతారు అనే దానిపైన మేము కూడా వేచి చూసాం మేడం. బట్ అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికంటే నేను ఇంకా ఖచ్చితంగా మళ్ళీ దీంట్లో దిగడం జరిగిందండి. పర్వాలేదండి, ఇప్పటికైనా నా దృష్టికి తీసుకొచ్చారు కదా, థ్యాంక్స్. మీకు వీడియో ప్రూఫ్స్తో సహా అక్కడ ఎలా ఏం జరిగింది, మళ్ళీ మీరు ఒక మాట మాట్లాడడం జరిగింది, అది నైట్ టైంలో. మేడం మీకు చెప్పినటువంటి విషయాల్లో ఎస్, దాంట్లో ఇది నైట్ జరిగిందా, లేకపోతే ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిందా, లేకపోతే అక్కడ తాగిన వాళ్ళు ఎవరైతే, అక్కడ మాకు బాసరా ఎస్ఐ గారు కూడా ఒక మాట అనడం జరిగింది, అక్కడ తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేబర్లు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. మేము విత్ ప్రూఫ్తో సహా మేము ఎస్ఐ గారికి కూడా ఆ వీడియో అనేది మేము చూపించడం జరిగింది. సో మేము స్టేట్ లెవెల్లో మేము ఇక్కడ ఈ పని పైన అయితే మేము ఉన్నామండి. సో దేవాలయాల్ని కాపాడే బాధ్యత మీ పైన ఉంది, మా పైన ఉంది, దాంతోపాటు డివోటీస్ ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ఉందండి. ఆ వీడియో పంపిస్తూ ఇది చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని ఒకటి రాసుకోండి. మేడం ఒక చిన్న విషయం మేడం, ఇంకొక 2 minutes మాట్లాడొచ్చా అండి? చెప్పండి అండి, మేడం లేదండి, ఇక్కడ 20 minutes లేకపోతే 2 minutes అనేది పక్కన పెడితే మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలనే ఒక కుతూహలం, దాంతోపాటు ఒకటి అది ఒకటి ఉందండి. మీకు ఇంత హిందూ మత సంస్కరణ, దాన్ని కాపాడాలి అనే దీనికి ఆసక్తికి చాలా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా అండి, మనం యాజ్ ఏ హిందూగా మనం పుట్టినందుకు మన ప్రొఫెషన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మనం ధర్మాన్ని కాపాడుకోవాలి అనేది నాకు నేర్పినటువంటి ధర్మం చాలా ఉందండి. హిందూ అనేది మతం కాదండి, ధర్మమే. ఎస్, అవును. ఆ ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మళ్ళీ మనని కాపాడుతుందని చెప్పేసి నేను అనుకుంటానండి మేడం. సో నాకు ఉన్న క్వశ్చన్ ఏంటంటే, మీ దృష్టికి వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇది ఖచ్చితంగా ట్రూ అని చెప్పేసి మీకు తెలిస్తే ఆ హోటల్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు మేడం? అది జరిగింది నిజము అదే అని చెప్పని తెలిస్తే వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి నోటీస్ ఇస్తామండి. నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకొని ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. మేడం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మాకు వచ్చినటువంటి నోటీస్, దాంతోపాటు మాకు బాసర ప్రజలు వాళ్ళంతా కూడా కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. దేవాదాయ శాఖలో ఉన్నటువంటి హోటల్ ఏదైతే జ్ఞాన సరస్వతి హోటల్ ఉందో దాంట్లో ఎవరైతే టెండర్ తీసుకున్నటువంటి వాళ్ళే కావచ్చు, లేకపోతే అక్కడ మేనేజ్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవాదాయ శాఖకే తెలియకుండా వేరే వాళ్ళకి తీసుకున్న వాళ్ళు ఏంటి, టెండర్ తీసుకున్న వాళ్ళు ఏంటి, అక్కడ అంతే ఉంది మేడం. తీసుకున్న వాళ్ళు కదా మేడం, అక్కడ 2 versions ఉన్నాయి మేడం. మీరు ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లో మీరు ఒక్కసారి వెళ్తే, టెండర్ ఒకరు తీసుకుంటే దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు, మెయింటైనర్ అనే వాళ్ళు ఒకరు ఉన్నారండి. ఇది ఎంతవరకు కరెక్టో మరి నాకు కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొక విషయం, మాకు తెలిసినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది కానీ ఖచ్చితంగా ఇది నిజం అని తెలిస్తే మాత్రం డెఫినెట్లీ మేము చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తామండి. ఎందుకంటే దేవాదాయ శాఖకు తెలియకుండానే ఒక హోటల్ అనేది పెట్టి దాంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక 9 లక్షల రూపాయలు తీసుకున్నారు. అతని పేరు బాలు, దాంతోపాటు అతని పేరు బాలాజీ అని చెప్పేసి మాకు తెలుస్తుంది. అతను మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వాడిగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి. సో ఈ విషయం కూడా మీకు మీ నోటీస్. దేవస్థానం ల్యాండ్ లోనా? అవునండి, మాకు కాల్ వచ్చిందండి.
అదే దేవస్థానం ల్యాండ్ లో దేవస్థానం పర్మిషన్ లేకుండా హోటల్ నడుపుతున్నారు. అది ఎవరిచ్చారు అంటే ఇక్కడ ఎవరైతే జ్ఞాన సరస్వతి హోటల్ టెండర్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరికీ తెలియకుండా ఎవరైనా వస్తే మళ్ళీ మేనేజ్ చేసుకుందాంలే, ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడుకుందాంలే అని చెప్పేసి వాళ్ళు ఇంత దారుణానికి ఒడిగొట్టారు అని చెప్పేసి కూడా మాకు వచ్చింది. అది విత్ ప్రూఫ్తో సహా మేము పెట్టడానికి రెడీ ఉన్నాము. అక్కడ బాసర్కి వచ్చినప్పుడు కంప్లైంట్ పంపించండి, అన్ని కంప్లైంట్ రాసి పంపించండి. యా ఖచ్చితంగా మేము వస్తామండి. వీడియో కూడా పెట్టండి, మేము వీడియో పెడతాం మేడం. మేడం మీరు కాకపోతే ఒక్కటి, నేను ఈ దసరా నవరాత్రుల తర్వాత ఎంక్వైరీ చేస్తా డీటెయిల్డ్ గా. ఖచ్చితంగా నవరాత్రులు ఫెస్టివల్ ఇంపార్టెంట్ కదా, భక్తులు బోల్డ్ మంది వస్తారు. ఇక్కడ రోజు వర్షం పడుతుంది, నేనేమి చేయలేకపోతున్నాము పక్క నుంచి. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి కాబట్టి దసరా నవరాత్రుల తర్వాత నేను ఎంక్వైరీ చేస్తాను. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే వీళ్ళపైన అయితే చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా మనకి అక్కడ ఏం చేశారు, ఆ హోటల్లో చేయకూడని పనులు ఎన్ని చేశారు అనేది పూర్తిగా సిగ్నేచర్ స్టూడియోస్ లైవ్లో చూపించడం జరిగిందండి. మేడం రేపు మీరేమైనా ఫ్రీగా ఉంటే కొంచెం ఒక 5 minutes టైం ఇవ్వండి. మేము కూడా వస్తున్నాం బాసరకి రేపు. మ్యామ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి మొత్తానికి బాసరా ఈవో అంజనీదేవి గారు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే, దాదాపు 10 నుంచి 12 రోజులు టైం అవుతున్నా కూడా అంజనీదేవి ఈవో గారు ఎవరైతే ఉన్నారో మేడం దగ్గరికి మేడం దృష్టికి తీసుకుపోలేకపోయారు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాసర పుణ్యక్షేత్రంలోని ఎండోమెంట్ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా దీంట్లో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే జరిగినటువంటి ఇష్యూ అనేది ఆ పైన అధికారికి తీసుకువెళ్ళలేకపోయారు అనే దానికి ఇలా క్లియర్గా మనకి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో దీనిపైన హిందూ భక్తులు ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా దీనిపైన మీ వర్షన్ ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది డెఫినెట్లీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.